చాలా మందిలో నేను చూస్తున్న దానికి ఎక్కువ మంది ఆలోచనల్లో నేను అందంగా కనపడాలి, యవ్వనంగా ఉండాలి అని ఎక్కువగా చాలా రకాల మెడిసిన్లు కానీ, ప్రోడక్ట్స్ కానీ, కాస్మెటిక్స్ కానీ వాడుతూ ఉంటారు. నేను చెప్పే దాంట్లో మీరు బయట నుంచి కనపడే అందానికన్నా లోపల ఇన్నర్‌గా కనపడే యవ్వనం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఎంత యవ్వనంగా మీరు బాడీని మెయింటైన్ చేస్తారో అంత న్యాచురల్‌గా, అందంగా మీకున్న స్టైల్‌లోనే మీరు అందరికీ యవ్వనంగా కనపడుతున్న కొద్దీ అందం పెరుగుతది. యవ్వనం తగ్గే కొద్దీ అందం ఎన్ని మేకప్‌లేసినా, ఎన్ని కాస్మెటిక్స్ వాడినా, ఎన్ని మెడిసిన్ వాడినా తగ్గిపోతూ ఉంటది. అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు యవ్వనాన్ని తగ్గించుకోకుండా ఎటువంటి ఆహారం తినాలి, ఎలాంటి ఆహారం తినాలి అన్న దానికి మీరు ఒకసారి ఆలోచనలోకి వస్తే అది కంప్లీట్‌గా మీరందరూ మెయింటైన్ చేయగలరు. ఆటోమేటిక్‌గా, నేచురల్‌గా, నేచురోపతిలో మేము ఆల్రెడీ చాలామందికి చెప్పడం జరిగింది. చాలామందిలో నేను చూస్తున్న దానికి ఎక్కువ మంది ఆలోచనల్లో నేను అందంగా కనపడాలి, యవ్వనంగా ఉండాలి అని ఎక్కువగా చాలా రకాల మెడిసిన్లు కానీ, ప్రోడక్ట్స్ కానీ, కాస్మెటిక్స్ కానీ వాడుతూ ఉంటారు. నేను చెప్పే దాంట్లో మీరు బయట నుంచి కనపడే అందానికన్నా లోపల ఇన్నర్‌గా కనపడే యవ్వనం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఎంత యవ్వనంగా మీరు బాడీని మెయింటైన్ చేస్తారో అంత న్యాచురల్‌గా, అందంగా మీకున్న స్టైల్‌లోనే మీరు అందరికీ యవ్వనంగా కనపడుతున్న కొద్దీ అందం పెరుగుతది. యవ్వనం తగ్గే కొద్దీ అందం ఎన్ని మేకప్‌లేసినా, ఎన్ని కాస్మెటిక్స్ వాడినా, ఎన్ని మెడిసిన్ వాడినా తగ్గిపోతూ ఉంటది. అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు యవ్వనాన్ని తగ్గించుకోకుండా ఎటువంటి ఆహారం తినాలి, ఎలాంటి ఆహారం తినాలి అన్న దానికి మీరు ఒకసారి ఆలోచనలోకి వస్తే అది కంప్లీట్‌గా మీరందరూ మెయింటైన్ చేయగలరు. ఆటోమేటిక్‌గా, నేచురల్‌గా, నేచురోపతిలో మేము ఆల్రెడీ చాలామందికి చెప్పడం జరిగింది.